జ్ఞాపకాలే నన్ను మురిపించలే. నువ్వే 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 గానం నువ్వే నా మౌనం నువ్వే. నువ్వే 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 గానం నువ్వే నా మౌనం నువ్వే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మనీ పర్స్ టాక్ ఛానల్. ఈ మనీ పర్స్ టాక్ ఛానల్ ద్వారా మీకు యంగ్ ఎంటర్ప్రెనర్స్ని అండ్ అలాగే స్పెషల్ స్కిల్డ్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా. ఈరోజు మీకు ఒక సాలిడ్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ టీం లాస్ట్ 1 yearలో వాళ్ళ ఓన్ బ్యాండ్ ఫామ్ చేశారు. అండ్ ఈ 1 yearలో వాళ్ళ ఓన్ బ్యాండ్ ఫామ్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ ఓన్ కంపోజిషన్స్ని కూడా క్రియేట్ చేశారు. అండ్ ఈ సాంగ్స్ కూడా వినడానికి చాలా చాలా బాగున్నాయి. నేను లైవ్లో విన్నాను. నేనైతే ఐ హ్యావ్ రియలీ ఎంజాయిడ్ దేర్ కంపోజిషన్స్. అండ్ ఈ ఇంటర్వ్యూలోని బేసికలీ వాళ్ళ కంపోజిషన్స్ మాత్రమే కాదు, వాళ్ళ ఇండివిజువల్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కరి స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక్కొక్కరి స్టోరీని వినడానికి ప్రయత్నించండి, మీకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ వాళ్ళ మ్యూజిక్ అంటే వాళ్ళ ప్యాషన్ కోసం ఏమేమి సాక్రిఫైస్ చేశారు, ఎలా వాళ్ళ ప్యాషన్ వెనకాల పరిగెత్తారు, ఇవన్నీ వాళ్ళు షేర్ చేశారు. చాలా బాగుంటుంది. అండ్ అలాగే వీళ్ళు లైవ్లో పర్ఫామ్ చేశారని చెప్పాను కదా. కాకపోతే జూమ్ కాల్లో అక్కడక్కడ ఇంటర్నెట్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ఎడిటింగ్లోని ఒరిజినల్ కంపోజిషన్స్ని అక్కడ ప్లే చేసాం. మీరు ఒకవేళ వీళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ని వినాలనుకున్నట్టయితే వీళ్ళు లైవ్లో పర్ఫామ్ చేసిన సాంగ్స్ ఏవైతున్నాయో ఈ సాంగ్స్ అన్నిటిని వీడియో చివరిలో కూడా నేను ప్లే చేస్తాను. అవి మీరు లైవ్ పర్ఫార్మెన్స్ని కూడా వినడానికి వీలవుతుంది. లెట్ మీ ఇంట్రడ్యూస్ కళాకారి టీమ్ నౌ. హాయ్ డి, ఇంట్రడ్యూస్ చేయండి మీ బ్యాండ్ని. So we started this band I think in June last year. In fact, tomorrow it will be 1 year. Tomorrow we're celebrating 1 year of Kalakari. Oh, yeah. okay. So, Perfect and, timing, really. Advance first anniversary. Yeah. Thank you so much. Thank you very much. My name is Edward. Na name Edward. This is Joel. Na brother Tino. Tino vocalist and this Aditya. ఆయన కూడా vocalist. And ఇక్కడ వెనకాతల దాక్కుని కూర్చున్నది మా బ్యాండ్ లోని ఒక జీనియస్ బ్రెయిన్ లాంటి జాయ్ సాలమన్. ఆయన కీబోర్డ్ వాయిస్తాడు, చాలా మాట ప్రోగ్రామింగ్ అండ్ మా మ్యూజిక్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ కూడా ట్రై చేస్తాడు. ఇక్కడ కూర్చుంది సంజు. హాయ్ సంజు. సంజు తన బేస్ ప్లేయర్. అండ్ అక్కడ చివరి కూర్చుంది మా బ్యాండ్ ప్లే బాయ్ సుదీప్ శామ్. ఆయన డ్రమ్మర్, కహాన్ ప్లేయర్, బ్యాకింగ్ వోకలిస్ట్. సో యా, వీఆర్ కళాకారి. ఓకే, ఆ నేమ్ ఎలా వచ్చింది? కళాకారి నేమ్ ఎలా పెట్టాలనిపించింది మీకు? హూ సజెస్టెడ్ ఇట్? యాక్చువల్లీ అంటే జనరలీ దేనికైనా పేరు పెట్టాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఒకరు స్టార్ట్ చేస్తే ఒక పేరుతోని అండ్ దెన్ స్లోలీ ఒక్కొక్కరు చాయిసెస్ ఇస్తూ ఉంటారు. చాయిసెస్ వేరే వేరే ఆప్షన్స్, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాము. అంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వి నీడెడ్ దట్ బ్యాండ్ నేమ్. సో కొద్దిగా జల్దీలో ఉండే చాలా ట్రై చేస్తుండే. వి ట్రై డిఫరెంట్ నేమ్స్. ఆల్మోస్ట్ ఇంకో కర్రీ లీఫ్ అని ఒక పేరు మీద వి ఆల్మోస్ట్ సెటిల్డ్. శామ్ వాజ్ ద వన్ హూ జస్ట్ ఆ ముందు రోజు రాత్రి హౌ అబౌట్ అది కళాకారి కాకుండా వాడు ఇచ్చిన కొన్ని కలర్ఫుల్ నేమ్స్ కూడా ఉన్నాయి. We don't want to tell those also. కానీ కళాకారి when he said instantly at that time it was 3 of us, Sam, నేను, Eddie. We started this whole thing. So instantly all 3 of us connect అయ్యాం అన్నమాట. మీ బ్యాండ్ లో జాయిన్ అయిన ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆర్డర్ లోనే ఒక్కొక్కరి స్టోరీ ఐ వాంట్ టు హియర్. Let's start with you, Joel. You talk about yourself. మీ స్టోరీ చెప్పండి. మ్యూజికల్ జర్నీ మాది అన్నయ్య, మా బ్రదర్ అండ్ మీ, వి స్టార్ట్ వైజాగ్ లో స్టార్ట్ అయింది 2006. నాది కూడా వైజాగ్. ఓ ఇంకేంటి, అంటే ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా హైదరాబాద్ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా వచ్చింది, లేకపోతే పాపం వైజాగ్ తెలుగు. సో 2006 లోని స్టార్ట్ అయింది. వైజాగ్ లో బ్యాండ్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఆ టైంలోని నాకు ఉండే మ్యూజిక్ ఏది వర్కౌట్ అవుతుందంటే రీజనల్, లైక్ వీ హ్యావ్ టు ఫోకస్ షుడ్ బి ఆన్ తెలుగు, హిందీ. బట్ అయితే మేము చర్చ్ లో ఉండడం వల్ల వీ స్టార్ట్ విత్ ఇంగ్లీష్, మోస్ట్లీ ఇంగ్లీష్. దట్ ఇస్ వన్ డిజైర్ దట్ ఐ హ్యాడ్, దట్ విత్ మై బ్రదర్, బికాస్ బోత్ ఆఫ్ us we had that very similar talent, and మా ఆలోచించే విధానం కూడా చాలా సిమిలర్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. సో అందుకు మేము చేసే మ్యూజిక్ కూడాను ఐ రియల్లీ వాంటెడ్ us to do together. That was a dream for me. దాని తర్వాత we started off as a band, ఒక ఇంగ్లీష్ బ్యాండ్. We took different journeys. తను ప్రోగ్రెసివ్ మెటల్ అండ్ డిఫరెంట్ వెస్టర్న్ జానర్స్ లోని he did very well. He had a few bands అలాగా. తన జర్నీ అటు వెళ్ళింది. నాది
I tried creating another band in Vizag, and we started doing Hindi, Telugu. Alaga slowly from there, then Hyderabad వచ్చిన తర్వాత my brother Marcus Findagan and Hyderabad, they were doing well. Okay, in the pubs around in and around Hyderabad, they were playing. Also, I started playing Hindi when they needed Hindi and Telugu songs to play. I started, joining with them, and I tried and try this with different bands, but anta work out already. But ikkada wedding, akada performance, alaga small things, and then finally we came together 2019 and saying, okay, we have to start, and that's when this idea took place, and I finally it's like now I find my place in what I wanted to do in achieving my dream. So yes. Before I want to hear Eddie's story, shall we play some song? Yeah. ప్రశ్నే ఒక జవాబై వెతికే ఈ ప్రయాసం కనపరచు నా సత్యమే ఇదేదో మరో ప్రపంచమై నాలో రేపిన ఆశే కలయో నిజమో ఇలాగే నిరంతరం నాలో సాగే ఊహలలే తీరం చేరే situation ahead, don't let it get it out, don't let it get it out. You're gonna rise above depression, oppression and suppression, cause there's a passion in your soul. It's one more than gold, one time, two times, three times, every time it's the same rhyme, the stage, you repeat it. But this is your moment that you gotta seize it. This part right here is your story, you write it. ఇదేదో మరో ప్రపంచమై నాలో రేపిన ఆశే కలయో నిజమో ఇలాగే నిరంతరం నాలో సాగే ఊహలలే తీరం చేరే ఈ రాగమే నా ఊపిరై నా గుండెలో సంకల్పమై నా ధైర్యమై నా తోడుగా దరి చేర్చనే
Awesome, guys. Too good. Too good. Who writes lyrics? Oh, Most of the songs I write the lyrics. okay. And, Superb. 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 Really, too good. Too good. Too good. Now, Eddie. Hi, Eddie. Eddie, I want to hear your story now. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది నేను మ్యూజిక్ ప్లేయింగ్ స్టార్ట్ చేసి. మేబీ 10 years పైనే. Okay. ఈజీగాను. నేను హైదరాబాద్కి వచ్చింది 2011లో వచ్చాను నేను. Okay. దానికి ముందు వైజాగ్ లో ఉన్నాను నేను కూడాను. Okay. అండ్ అక్కడ నా ఫ్రెండ్స్ తోని అప్పుడప్పుడు మా తమ్ముడితోని చర్చ్ లోని అలాగా మ్యూజిక్ వాయిస్తూ నేర్చుకొని పెరిగాను. సో ఆ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ కొంచెం ఎక్కువ అనమాట నాకు. రాక్ Okay. కానీ ఇంటర్నేషనల్ పాప్ కానీ ఇట్లాగా. అండ్ అక్కడ నుంచి నేను హైదరాబాద్కి మూవ్ అయిన తర్వాత ఎక్కువ నా మ్యూజిక్ ప్లేయింగ్ అంతా కూడా చాలా మటుకు చాలా హెవీగా ఉండేది. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ తోని, రాక్ తోని, మెటల్, పాప్ అట్లాగా. అండ్ దెన్ నెమ్మదిగాను నా ఫ్రెండ్స్ తో పాటు నేను ఈ హైదరాబాద్ లో ఉన్న పబ్ కల్చర్ లోని కమర్షియల్ సీన్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. Okay. కమర్షియల్ సీన్ లో జనరల్ గాను వీ డోంట్ ప్లే, అంటే మా సొంత మ్యూజిక్ మేము వాయించుకోం. ఇంగ్లీష్ ఎక్కువ వాయిస్తుండే, వేరే కవర్ సాంగ్స్, వేరే ఆర్టిస్ట్ సాంగ్స్ అన్ని కూడా. మీకు తెలిసే ఉంటది హైదరాబాద్ లోని పబ్ కల్చర్ ఎట్లా ఉంటుంది. Yes, బ్యాండ్స్ చాలా yes. మటుకు బ్యాండ్స్, ఆర్టిస్ట్. యా. సో Yes. అలాగా కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నడిచాయి. అండ్ దాని తర్వాత శామ్ నాకు వైజాగ్ నుంచి తెలుసు. Okay. తను ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు ఐ మెట్ శామ్. Okay. నా బ్రదర్ జోవల్, నేను ఇద్దరు కలిసి మనం ఏమేమి చేయాలి మ్యూజిక్ కొంచెం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. ఇప్పుడు నువ్వు కూడా హైదరాబాద్, ఇద్దరం హైదరాబాద్ వచ్చాం మనం. ఏమైనా కలిసి చేయాలి, అనవసరంగా మన టాలెంట్ వేస్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మనం కలిసి మ్యూజిక్ నేర్చుకున్నాం. సో లెట్స్ డూ సంథింగ్ అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఇంతలోగా శామ్ చిన్న బ్రేక్ తీసుకొని హైదరాబాద్ నుంచి తను చెన్నై వెళ్ళాడు. అండ్ స్లోలీ ఒక టైం వచ్చేసరికి ఎర్లీ లాస్ట్ ఇయర్ శామ్, నేను హైదరాబాద్ వెనక్కి వచ్చేస్తున్నాను, నేను ఇక్కడ నేను నేర్చుకోవడానికి వచ్చిన పని అంతా అయిపోయింది నాది, నేను వెనక్కి వచ్చేస్తున్నాను నేను అని చెప్పేసరికి అప్పుడు మా ముగ్గురికి ఒక ఐడియా వచ్చింది. సరే శామ్ వెనక్కి వస్తున్నాడు కదా, మనం వై డోంట్ వి స్టార్ట్ సంథింగ్, మనం కలుద్దాం, మనం కలిసి కొంచెం ప్రాక్టీస్ చేద్దాం, జామ్ చేద్దాం. నీ వైబ్ ఏంటి, నా వైబ్ ఏంటి, ఎట్లాగుంది, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అని కూడా టేబుల్ పైన పట్టుకొద్దాం, లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్. ఆ టైంలోని అప్పటికి సంజు, నేను వీఆర్ ప్లేయింగ్ ఇన్ సమ్ అదర్ బ్యాండ్స్, కొన్ని రాక్ అండ్ పాప్ లాంటి మ్యూజిక్ వీఆర్ డూయింగ్. అది కూడా అంత ఒరిజినల్ మ్యూజిక్ అది కూడాను. సంజు నాకు అప్పటికి తెలుసు కాబట్టి సంజు ఇద్దరం కలిసి ఒక ఫ్యూ ఇయర్స్ అవుతుంది, ఇప్పటికి ఒక 4-5 years అవుతుంది. సో నేను అన్నాను, సరే సంజుని మనము లెట్స్ బ్రింగ్ హిమ్ ఆన్ బోర్డ్, తను మంచి బేస్ ప్లేయర్ తను, అండ్ తనకు కూడాను చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి సంజుని పట్టుకొచ్చామట. సో అట్లాగా నేను, శామ్, సంజు, జోవల్ కలిసి ఈ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ జూన్ లో స్టార్ట్ చేశాం. అది నా స్టోరీ వరకు అట్లాగనమాట. దాని తర్వాత వి మెట్ జాయ్ అండ్ ఆదిత్య. Eddie, what do you do other than Kalakari? సో నేను 2019 వరకు I was working at Delhi Public School as a music teacher. Okay. And 2019 September లోని I decided like ఇంకా it is time for me to step down, నేను full time music లోకి వెళ్ళిపోవాలి Awesome. అని చెప్పేసి then I became a homegrown musician. ఇంట్లోనే నాది ఒక స్టూడియో లాంటి సెటప్ పెట్టుకొని I started doing home studio production. అండ్ నేను మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కమర్షియల్స్. కొన్ని ఐ డిడ్ సమ్ ఫ్యూ కమర్షియల్స్, డాక్టర్ రెడ్డీస్ ఒకటి, అండ్ మన హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా, ఒక వెడ్డింగ్ డెస్టినేషన్ యాడ్ అవుతారు. సో థింగ్స్ లైక్ దట్. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఆల్సో ఇన్ టు మూవీ ప్రొడక్షన్. రైట్ నౌ ఒక 2 movies చేస్తున్నాను నేను. Okay. So yeah, that is my full-time work, and Kalakari is also a part of this whole thing. That's awesome. Can you show us your guitar skill to audience Money Bus family?
Awesome. Awesome. Joy, I want to hear your story. మాది యాక్చువల్లీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపూర్ అనమాట. Okay. సో ఇంజనీరింగ్ కోసం నేను వైజాగ్ గీతం కాలేజ్ లో జాయిన్ అవడం జరిగింది. Okay. మరి అక్కడే మరి జోయల్ కి నాకు పరిచయం. Oh, okay. So you joined through Joel, band loni. Okay. సో యాక్చువల్లీ అంటే జోయల్ కి నాకు బ్యాండ్ ఉంది ఇంకా చాలా చాలా గీతం అయిపోయిన తర్వాత నాకు బీటెక్ అయిపోయింది, జోయల్ కి ఎంబీఏ అయిపోయింది. సో అలాగా వేరు మార్గాల్లో స్ప్లిట్ అయిపోయాం. Okay. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత జోయల్ ఐడి బ్యాండ్ ఫార్మ్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ అయిన తర్వాత లైక్ ఐ జాయిన్ దిస్ బ్యాండ్. ఈ బ్యాండ్ జాయిన్ అయ్యి నాట్ జనవరి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ లో జాయిన్ Okay. కళాకారి. Okay. ఫ్రమ్ దెన్ ఆన్ అప్పటి నుంచి ఐ హావ్ బీన్ ప్లేయింగ్ కీబోర్డ్స్. Okay. అంతేనండి. ఇంకేం Then can we hear your keyboard audience folks? Awesome. That's so good. Sanju, I want to hear your story. సో నా పేరు సంజు మోజెస్. నేను 2014 నుంచి బేస్ ప్లేయడం స్టార్ట్ చేశా. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ బేస్ ఎట్ చర్చ్. సో Okay. వీళ్ళందరితో పరిచయం అంటే ఫస్ట్ ఎడియానాతో స్టార్ట్ అయింది. సో నా ఫస్ట్ బ్యాండ్ ఐ జాయిన్ అ బ్యాండ్ ఇన్ 2016. Okay. ఆ బ్యాండ్ లో ఎడియానా వాజ్ ద గిటారిస్ట్. Okay. అట్లా త్రూ ఎడియానా ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అనదర్ బ్యాండ్ through which we traveled across India in 2018 or something like that. So దానికంటే ముందు I completed my BTech in 2015 తర్వాత 2016, 17 and 18 I worked for Amazon. Oh. 18 లో అమెజాన్ వర్క్ చేసేటప్పుడు ఎడియానా ఇంకా నేను ఒక బ్యాండ్, ఆ బ్యాండ్ కి వీ హ్యాడ్ అ ఆల్ ఇండియా టూర్. సో వెన్ యూఆర్ వర్కింగ్, ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీకి వర్క్ చేసినప్పుడు దే విల్ నాట్ గివ్ యూ ఒక 1 month ముందు 1 month మొత్తం లీవ్స్ ఇవ్వాలంటే ఇవ్వరాదు ఎవరు. సో నాకు మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టం, చాలా ఇష్టం. ఇంతకుముందు చర్చ్ లోనే ప్లే చేస్తుండే. బ్యాండ్స్ తో వచ్చాక ఓకే ఏదో ఒకటి చేయాలి మ్యూజిక్ నుంచి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఓకే ఒక 1 year 2 years ట్రై చేద్దాం మ్యూజిక్. అట్లానే ఐ జాబ్ వదిలేసి ఐ యూస్ టు వర్క్ ఫర్ అమెజాన్. ఆ జాబ్ వదిలేసి ఆ టూర్ అయిపోయినాక దెన్ ఐ స్టార్టెడ్ అనదర్ ఇంగ్లీష్ కమర్షియల్ బ్యాండ్ ఇన్ 2019. తర్వాత 19 ఆగస్ట్ నుంచి మార్చ్ 2020 దాకా ఆ బ్యాండ్ తో ప్లే చేసిన. మార్చ్ 2020 నుంచి మీకు తెలుసు కోవిడ్ వచ్చింది, అన్ని లాక్డౌన్. సో మై పేరెంట్స్ దే ఎంకరేజ్ మీ, నువ్వు 2 to 3 years ప్లే చేస్తాను మ్యూజిక్, నీ టైం అయిపోయింది. నౌ వీఆర్ డిపెండెంట్ ఆన్ యూ. సో ఏదో ఒకటి చెయ్యి, ఇంట్లో ఖాళీగా ఉండి. ఇప్పుడు కోవిడ్ టైంలో మ్యూజిషియన్స్ కంటే ఆన్లైన్ చేస్తుండే, కానీ ఎక్కువ డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్స్ లో పర్ఫార్మ్ చేసిన కూడా. సో కోవిడ్ ఆ టైంలో ఎడియానా నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుండే వేరేటి. అట్లా ఒక రోజు కాల్ చేసి, సంజు నా దగ్గర ఒక పాట ఉంది, నువ్వు బేస్ ప్లే చేస్తావు అని అడిగింది ఎడియానా. అయితే సరేనా పంపించండి అంటే పాట ప్లే చేసేసినాం. అన్న అప్పుడు ఏం చెప్పలే, ఇట్లా బ్యాండ్ ఫామ్ చేస్తున్నాం, నువ్వు బేస్ ప్లేయర్లా అనుకుంటున్నాం అని ఏం చెప్పలే. నేను ఆ పాటకు బేస్ ప్లే చేసేసిన. మిక్సింగ్ మాస్టరింగ్ అయిపోయిన తర్వాత ఈ పాట నువ్వే బేస్ ప్లే చేసినావు కాబట్టి నువ్వు వై డోంట్ యూ కమ్ ఫర్ అ వీడియో షూట్ అని అడిగారు.
అడిగితే అప్పుడు లాక్డౌన్ అన్లాక్ అయిపోయింది జూన్లో. సో ఏడి అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాక వీడియో షూట్ అయిపోయినాక ఏడి అన్న, జోయల్ అండ్ శామ్ వాళ్ళు అడిగారు వై డోంట్ యూ జాయిన్ ద బ్యాండ్. అప్పుడు మా పేరెంట్స్కేమో మళ్ళా బ్యాండ్ జాయిన్ అని చెప్తే పడతాయి ఇంట్లో, చెప్పలేదు. వాళ్ళకి అదే చెప్పాను, అన్న ఇట్లా ఇంట్లో అయితే కష్టం, ఇంట్లో అయితే ఒప్పుకోవట్లేదు. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో అబ్రాడ్ పంపిస్తామని ప్లాన్ ఉండేది చదువుకోనికి. ఓకే. అట్లా అని వాళ్ళకి జస్టిస్ చేయాలా, మ్యూజిక్ కూడా జస్టిస్ చేయాలి. అట్లా అని ఎగ్జామ్స్ రాసిన, ఐఎన్స్ రాసిన, అన్ని చేసిన. ఎందుకో వర్కౌట్ కాలే ప్లాన్. కెనడా పోయే ప్లాన్ వర్కౌట్ కాలే, COVID-19 సిచ్యువేషన్ అన్ని ఏ వర్కౌట్ కాలే. సో ఇంకోటి ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ చేసి ఇప్పుడు జోయల్ అన్న లాగా ఊబర్ లో పనిచేసి జస్టిఫై చేయాలంటే నేను చేయలేను. 9 hours పనిచేసి నేను చేయలేను. సో 2 days ఉండే ఐసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ MBA చేయడానికి. 2 days ముందు నేను అప్లై చేసి ఎంబీఏ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నేను MBA చేస్తున్నా. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా. ఫస్ట్ సెమిస్టర్ 9.34 CGPA. మొన్నే వచ్చే రిజల్ట్స్. ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ ఫుల్ పడాకు అన్నమాట. సో ఇప్పుడు పేరెంట్స్ కి ఏం కావాలి? పేరెంట్స్ కి మార్కులు కావాలి, వాళ్ళకి మార్కులు ఇస్తున్నారు. సో అందరినీ సాటిస్ఫై. సంజు, బేసిక్స్ అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు, అలాంటి బేసిక్ కామన్ అంటే మ్యూజిక్ సెన్స్ లేని వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. సో కెన్ యూ ప్లే వాట్ బేస్, షో దెమ్. Awesome. I can now feel the real difference. Your whistle added, yeah, they are doing wonderful job. But that whistle added, మీరు ఇందాక చెప్పారు కదా, మ్యూజిక్ వన్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా మల్టిపుల్ అయితే ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వాల్యూ. యా, దట్ ఐ కెన్ రియలీ ఫీల్ ఇట్ నౌ. ఆసమ్ సంజు. అండ్ జనరలీ ఇట్స్ లైక్ అ బ్యాక్ బోన్ టు ద హోల్ బ్యాండ్. ఇట్ గివ్స్ ఒక ఫీల్ ఇస్తుంది. అది లేకపోతే ఒకలాంటి ఎంటీ ఫీలింగ్ ఉంటది. సో ఇట్ గివ్స్ దట్ త్రూ అవుట్ దట్ ఫీల్, దట్ కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. షల్ వి ప్లే వన్ సాంగ్ నో? ఎక్కడే ఎక్కడే ప్రాణం నాలో నశించెను సహనం, ప్రతిరోజు లేచే కారణం నన్ను వీడెను ఈ క్షణం. ప్రతిరోజు లేచే కారణం
క్షణం ఈ మౌనంలో నా గానం రేపెను బాధల కెరటం పది పరుగులు తీసే తరుణం ఆగేనా ఈ నిమిషం Too good, too good, too good. Superb. Sam, I want to hear your story now. ఎడీ ఆల్రెడీ చెప్పాడు. సో వీ బీన్ ఫ్రెండ్స్, మేమిద్దరం తను వైజాగ్లో ఉన్నప్పుడు చర్చ్ త్రూ అక్కడికి వెళ్ళాము. సో అక్కడ కలిసాను. దాని తర్వాత వీ బీన్ ఇన్ టచ్ కొంచెం ఫోన్స్ ద్వారా అట్లా. దాని తర్వాత వెన్ హీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అప్పుడు కూడా లైక్ హాయ్ బాయ్, లైక్ ఎక్కువ క్లోజ్ కాదు. బట్ మీన్ వైల్ నేను ఐ వాజ్ వర్కింగ్ ఫర్ హెచ్ఎస్బిసి అనమాట. Okay. నేను అంటే ఐ మీన్ మై పర్సనల్ స్టోరీ ఏంటంటే మై డాడ్స్ డ్రమ్మర్. Okay. అండ్ నేను చిన్నప్పటి నుంచి చర్చ్ లో అక్కడ ఇక్కడ బీన్ ప్లేయింగ్ డ్రమ్స్. Okay. అండ్ వాట్ ఎవర్ ఎక్కడ ఏది ప్లేస్ దొరికితే అక్కడ డ్రమ్స్ కొట్టేవాడిని నేను. కానీ సమ్వేర్ ప్యాషన్ ఉండింది నాలో. కానీ సమ్వేర్ ఆఫ్టర్ 10th పియర్ ప్రెషర్ వాట్ ఎవర్ వీ కెన్ కాల్ దాట్, అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. అండ్ ఐ స్టార్టెడ్ సమ్వాట్ డూయింగ్ గుడ్ అట్ అకాడమిక్స్. కొంచెం నాకు 65% కంటే ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అండ్ కాంపిటీషన్ వల్ల నేను చదువుతుండే, నాట్ బికాస్ ఐ లవ్ స్టడీయింగ్. అట్లా అక్కడ డీటోర్ అయిపోయాను మొత్తం మ్యూజిక్ నుంచి. లైక్ ఐ యూస్ టు ప్లే డ్రమ్స్, బట్ డ్రమ్స్ మొత్తానికే పక్కన పెట్టి స్టడీస్ అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ బిగ్ ఎంఎన్సీస్ కంపెనీస్ లో. Okay. అంటే నా చుట్టుపక్కల అందరూ అప్పుడు మా కాలనీలో అందరు కంపెనీస్ కి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని చూసి ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్. అట్లా ఫస్ట్ డిగ్రీ చేశాను. డిగ్రీ ఐ డోంట్ నో అది జరిగిపోయింది అట్లా, కొంచెం మంచి పర్సంటేజ్ తో పాస్ అయ్యాను. Super. దాని తర్వాత డిగ్రీ తర్వాత ఐ వాజ్ స్టిల్, నాకు నేను చాలా క్లూలెస్ ఉండే ఒక పాయింట్ లో. నాకు చదువు అంటే ఇష్టం లేదు, కానీ అదేదో జరిగిపోతుంది, మంచి మార్క్స్ వచ్చేస్తున్నాయి. అదేదో జరిగిపోతుంది. హ్యాపీ. కొంతమందికి అలా జరిగిపోతుంది, ఎక్కువేమో చచ్చిపోతున్నారు చదవడానికి, కొంతమందికి అలా జరిగిపోతుంది. మార్కులు వచ్చేస్తున్నాయి. అంటే నేను ఓన్లీ కాంపిటీషన్ కోసం చదివేవాడిని. నన్ను ఐ నెవర్ లైక్ ఎనీవన్ లుకింగ్ డౌన్ ఆన్ మీ. Okay. అది నాకు అది సో ఫస్ట్ ర్యాంకర్స్ కి కొంచెం భయపడేయాలని చదివేవాడిని ఆనెస్ట్లీ. లైక్ వాళ్ళకి 80 వస్తే నాకు అట్లీస్ట్ 79 వచ్చేలా చదివేవాడిని. సో అట్లా డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత ఎంబీఏ. ఇంకా నాకు ఆప్షన్ లేదు ఏం థింక్ చేయడానికి. మ్యూజిక్ వాజంట్ దేర్ ఇన్ మై హెడ్ అట్ ఆల్. Okay. సో ఎంబీఏ ఐసెట్ రాసాను. దాంట్లో కూడా మళ్ళీ అలా జరిగిపోయింది. సో ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ మేబీ ఎక్స్క్యూజెస్ టు గెట్ అవే ఫ్రమ్ స్టడీస్. కానీ నాకు కొంచెం డీసెంట్, నాట్ గ్రేట్ మార్క్స్, కానీ డీసెంట్ పర్సంటేజ్ తో పాస్ అవ్వడం వల్ల ఐ కైండ్ ఆఫ్ పర్స్యూడ్. దాని తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఆల్సో లైక్ వెరీ డీసెంట్. దాని తర్వాత ఎంబీఏ పాస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో నాకు హెచ్ఎస్బిసిలో జాబ్ వచ్చింది. ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్. అండ్ నేను యాజ్ అ పర్సన్ నేను కొంచెం జోవియల్ ఉంటాను. నాకు ఎక్కువ సీరియస్ లేకపోతే ఐ కాంట్ స్టాండ్ దాట్. నవ్వుకుంటా ఉండాలి మోస్ట్ ఆఫ్ ద టైం అట్లా. సో కార్పొరేట్ లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 1 year చింపేద్దాం అనుకున్నా, కానీ అక్కడ కూడా కాలేజ్ లాగానే ఉండేవాడిని నేను. 2 years 3 years అయిపోయింది హెచ్ఎస్బిసిలో. అండ్ 4th year దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ యాక్చువల్లీ ఐ నెవర్ టేకింగ్ ఎనీథింగ్ సీరియస్లీ. నేను లైఫ్ లో ఏది ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎప్పుడు నేను అనుకోను. ఐ ఆల్వేస్ వెంట్ విత్ ద ఫ్లో. సో హెచ్ఎస్బిసిలో 4th year వచ్చినాక థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. చుట్టూ మనుషులు చేంజ్ అయ్యారు, మేనేజర్స్ వేరే పోస్ట్లోకి వెళ్ళిపోయారు. అండ్ న్యూ పీపుల్ దే స్టార్టెడ్ ట్రీటింగ్ మీ ఇండిఫరెంట్లీ. సో అప్పుడు దెన్ నాకు కొంచెం ఎన్లైటన్మెంట్ అయింది. ఓహో, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ వేర్ ఐ బిలాంగ్ అని 2016 Feb ఐ పుట్ మై పేపర్స్. నాకు ఏం లేదు లైక్ అప్పటికి ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు హిమ్, కానీ అతనికి ఇంకా తెలియదు నా ప్లాన్. నాకు సాలిడ్ గ్రౌండ్ ఏం లేదు టు స్టెప్ ఆన్ టు. లైక్ ఒక బ్యాండ్ ఉంది, ఐ హ్యావ్ ప్లేస్ దేర్ వేర్ ఐ కెన్ గో అండ్ ప్లే. అట్లా ఏం ఆప్షన్ లేకుండే.
ఐ జస్ట్ వాంట్, నాకు ఓన్లీ తలలో ఒకటి ఉండే అంటే ఏంటి అంటే ఐ జస్ట్ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ కార్పొరేట్, నాట్ జస్ట్ హెచ్ఎస్బిసి, ఇట్లా 9 to 5 జాబ్. ఫర్ సమ్ రీజన్ ఎడీ గాట్ ఇన్ టచ్ విత్ మీ, నాతో కొన్ని సాంగ్స్ పంపించాడు ఇనీషియలీ. నాకు నేను అంటే టీటోర్ అవ్వడం వల్ల నాకు డ్రమ్మింగ్ అసలు చాలా నా బాడీ సిస్టమ్ నుంచి కొంచెం ఎక్కడో అంత వెళ్ళిపోయి కింద కొంచెం లాస్ట్ లో అట్లా మిగిలింది. సో దాన్ని ఐ షుడ్ యాక్చువల్లీ గెట్ ఇట్ బ్యాక్. ఐ స్టార్టెడ్ డూయింగ్ షోస్. దాని తర్వాత ఒక హిందీ బ్యాండ్, బాలీవుడ్ బ్యాండ్ తో నేను కలవడం జరిగింది. అండ్ ఫస్ట్ జామ్ లోనే వి అండర్స్టూడ్ దిస్ గోన్ రియలీ వర్క్. 2019లో బ్యాండ్ తో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న టిప్స్ అవి వి హ్యాడ్ టు డిస్బాండ్. నేను నా వే చూస్ చేసుకున్నాను. దెన్ మీన్ వల్ల ఏమైందంటే లైక్ వై ఐ చోస్ టు గో టు చెన్నై ఇస్ బికాస్ నా స్కిల్ వైజ్ నేను కొంచెం స్టాగ్నెంట్ అయిపోయాను. బికాస్ అది నా తప్పే. నేను చాలా మనీ వస్తుంటే ఐ గాట్ కంఫర్టబుల్ ఇన్ దాట్ పర్టికులర్ జోన్. బయటికి రాలేదు, ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. సో అక్కడ నా స్కిల్ మీద దెబ్బ పడింది, స్టాగ్నెంట్ అయింది. సో ఐ టుక్ దాట్ వన్ ఇయర్ బ్రేక్. 1 year అనుకోలేదు, 6 months అనుకున్నాను. ఐ వెంట్ టు చెన్నై, పర్స్యూడ్ డ్రమ్స్. అక్కడ డ్రమ్స్ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకొని, అక్కడ ఒక గురువు ఉన్నాడు, అతని దగ్గర నేర్చుకొని దెన్ వీ స్టార్టెడ్. దెన్ ఎడీ కాల్డ్ మీ. సో ఎడీకి ఏంటంటే ఎప్పుడైనా బాగా ఫ్రస్ట్రేట్ అయితే లైఫ్లో ఫస్ట్ పర్సన్ ఐ బిలీవ్ విల్ కాల్ మీ. అది ఏ టైం అయినా కానీ. సో నాకు కాల్ చేసేవాడు. సో ఐ వాజ్ యాక్చువల్లీ ఆన్ మై వే బ్యాక్. చెన్నై నుంచి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుని ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ టు చెన్నై. అప్పుడు కాల్ చేసే ట్రైన్లో. దెన్ ఈ బ్యాండ్ గురించి మొత్తం వి స్టార్టెడ్ టాకింగ్. సో వెన్ ఐ కేమ్ బ్యాక్, లాక్డౌన్ కరెక్ట్. నేను వచ్చి ఇక్కడ కమాన్ స్టార్ట్ చేద్దాం, చంపేద్దామని అనుకున్నాను. సో అక్కడ లాక్డౌన్ స్టార్ట్ అయింది. we couldn't do anything for rest next few months. So meanwhile these both were working on first original ekade which we just performed. Yeah. So adi naku pampicharu, we'll update. So we started off June lo we started meeting, and July lo we first released our original ekade. During this journey, మా ఫ్యామిలీ నుంచి మై మదర్ హ్యాస్ బీన్ గ్రేట్ సపోర్ట్. ఆమె నేను ఎందుకంటే షీ సా మీ, మై పేరెంట్స్ సా మీ డూయింగ్ రియలీ గుడ్ విత్ ద అదర్ బ్యాండ్. సో మై బ్యాంక్ అకౌంట్ ఆల్సో, ద మనీ నాకు ఎంత వస్తుంది అవన్నీ చూసారు. సో దే వర్ అ బిట్ రిలాక్స్డ్. బికాస్ వెన్ ఐ క్విట్ హెచ్ఎస్బిసి వాళ్ళు కొంచెం వరీడ్ ఉండే, కన్సర్న్ ఉండే. బట్ దే నెవర్ స్టాప్ మీ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. ఇది ఏది చేయాలన్నా నాకు ఆల్వేస్ కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు నాకు చిన్నప్పటి. అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై, షీ యూస్ టు సెండ్ మీ మనీ ఆల్సో. ఎవ్రీ టైం నన్ను అడగకుంటేనే నా అకౌంట్లో మనీ వేస్తుండే. చాలా చాలా అంటే చాలా సపోర్ట్. థ్యాంక్ఫుల్ టు మై మదర్. నేను ఇంకెక్కువ ఏం చెప్పలేను. ఐఎమ్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ హర్. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. మై డాడ్ ఆల్సో లైక్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అండ్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ టు ఆల్ my parents, my brother, and especially Edward and this band. And Awesome. Kalakari to end with. Kalakari at the moment is my love, and this is full time. Like very applications same level kuda, only Kalakari, and I'm trying to give my 100% here. Okay. Before we get into Aditya's story, shall we play one song and then we'll hear Aditya's story? So this song, Eddie's Joel is going to sing. Okay. నీ తోడు ఉంటా నాతో రాచని, నా మనసు నిండా నీ ఊహలే మరి. ఈ లోకమంతా మాయమాయనే
జ్ఞాపకాలే నన్ను మురిపించలే. నీ తోడు ఉంటా నాతో రా చెలి, నా మనసు నిండా నీ ఊహలే మరి. ఈ లోకమంతా మాయమాయనే, నీ జ్ఞాపకాలే నన్ను మురిపించలే. పిచ్చివాడినయ్యా నీ కోసం మై మరచిపోయా మాయలో, నీతో ఉంటే జీవితం స్వర్గమేగా. ప్రతిరోజు నిన్ను చూసేందుకు చాలవే నా కళ్ళు. లోకమంతా దక్కినా నువ్వు లేకపోతే వ్యర్థమే కదా. ఏదో చెప్పాలని ఎన్నో అనాలని ఆశగా ఉందిలే. మాటల్లో మౌనంలో వర్ణించలేని ప్రేమిది. ప్రపంచమంతా నా కన్నుల్లో నిలాగున్నావే. ఎటు చూసినా నీ రూపం నాకు కనిపిస్తూ ఉందే. నీ తోడు ఉంటా నాతో రా చెలి, నా మనసు నిండా నీ ఊహలే మరి. ఈ లోకమంతా మాయమాయనే, నీ జ్ఞాపకాలే నన్ను మురిపించలే. సూపర్ సూపర్. ఆదిత్య, ఐ వాంట్ టు హియర్ యువర్ స్టోరీ నౌ. హలో సార్. హాయ్. సో నా పేరు ఆదిత్య శ్రీరామ్. మాది విజయనగరం. సంగీతం నేను నాకు 4 years ఉన్నప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. పక్కింట్లో కర్ణాటిక్ క్లాసెస్ అవుతుంటే మా అక్క నేర్చుకుంటుందని మా అమ్మ నన్ను కూర్చోబెట్టింది. సో మా అక్క వదిలేసింది, నేను కంటిన్యూ చేస్తాను. సో అలా నేర్చుకుంటుంటే తర్వాత బోర్డింగ్ స్కూల్కి వెళ్ళా. బోర్డింగ్ స్కూల్లో 5th క్లాస్ నుంచి 10th. అక్కడ మంచి మ్యూజిక్ స్కూల్ ఉంది, అక్కడ సూపర్ టీచర్స్ ఉన్నారు. సో దానివల్ల మంచి సీడ్ పడింది అనమాట మ్యూజిక్. అంటే ఎర్లీ ఏజ్లో నేర్చుకున్న మ్యూజిక్ పెద్దగా నేర్చుకుంది, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అలా స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ వరకు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎవరు మంచి టీచర్ ఉన్నారో చూసి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం అలవాటు. తర్వాత జాబ్ అంటే ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ జాయిన్ అవ్వాలి కదా, రైల్వేలో జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇక్కడ సేఫర్ అన్నమాట అందులోకి. సో ఏమైందంటే
నాకు ఇంజనీరింగ్ అవ్వగానే నాకు యాక్చువల్లీ మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోవాలనిపించింది కంప్లీట్గా. బట్ అప్పుడున్న సిచ్యుయేషన్స్కి కుదరలా. సో ఫినాన్షియల్లీ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. సో జాయిన్ అయ్యాను యాజ్ ఎవ్రీ ఇంజనీర్. నేను కూడా జాబ్లో జాయిన్ అయ్యా. తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్ అయితే వచ్చు. ఒకసారి పాడతీగకి కూడా వెళ్ళాను. కాకపోతే మ్యాక్సిమం 1 ఎపిసోడ్ 2 అంతే. సో కాకపోతే కర్ణాటిక్ మ్యూజిక్ తో సరిపోదు ఫిల్మ్ సైడ్ వెళ్ళాలంటే క్లియర్ గా అర్థమైంది. అంటే కొంచెం ఇక్కడ కార్డ్స్ ఉంటాయి, మ్యూజిక్ ప్రొడక్షన్ అని ఉంటుంది, మ్యూజిక్ నేర్చుకోవడం అని ఉంటుంది. సో ఐ వాంట్ టు లర్న్ మోర్, ఇంకా నేర్చుకోవాలనిపించింది. అప్పుడు ఏంటంటే జాబ్ నుంచి యాక్చువల్లీ బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ తీసుకొని నేను కూడా చెన్నై వెళ్ళి కేఎం కన్సర్వేటరీ అని ఉంటుంది. అక్కడ మిగతా ఆస్పెక్ట్స్ కార్డ్ స్ట్రక్చర్ అంటే అంటే వెస్టర్న్ సైడ్ ఆఫ్ మ్యూజిక్, కార్డ్స్ ఏంటి అది ఎలాగా మ్యూజిక్ లో వర్క్ చేస్తుంది, రికార్డింగ్ ఎలాంటి వాటిల్లో చేయాలి, అలాంటి బేసిక్స్ నేర్చుకున్నా. సో అప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో మ్యూజిక్ లో ఎటువైపు వెళ్ళాలో ఒక క్లియర్ ఆరిజిన్ తెలిసింది. సో ఆ స్టడీ అయిపోయాక మళ్ళీ వచ్చి జాబ్ లో జాయిన్ అయిపోయా. ఒకరోజు ఎడ్డీ కాల్ చేశాడు, ఆదిత్య నీ స్టేటస్ చూశాను, నేను మామూలుగా కవర్ సాంగ్స్ పెడతా ఉంటాను అనమాట తెలుగు మ్యూజిక్. సో ఆదిత్య నీ స్టేటస్ చూశాను, చాలా బాగుంది, నచ్చింది, సో మనం వై నాట్ టీమ్ అప్ అండ్ డూ సంథింగ్. సో అప్పుడు అలా ఎడ్డీతో జాయిన్ అవ్వడం అయింది. సో కొంచెం తను పిలిచినప్పటికీ యాక్చువల్లీ జాయిన్ అప్పటికి కొంచెం బ్రేక్ వచ్చింది. దట్స్ హౌ ఐ జాయిన్ ఇన్ జూన్ 2019, అదే 20. హైదరాబాద్ వచ్చాక యాక్చువల్లీ నా బ్యాండ్లో కలిసినంత మంచి మ్యూజిషియన్స్ నాకు కనిపించాల, టు బి ఆనెస్ట్. సో ఎందుకో సెకండ్ ఫ్యామిలీలా ఫీల్ అవుతా ఐ ఫీల్ ఈ బ్యాండ్. సో ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐమ్ హియర్. సూపర్. అయితే ఒక సాంగ్ పాడగలరా వ్యూవర్స్ కోసం? కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ, లాలి లాలి రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న బోధ మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు విచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, ఆ పగటి బాధలన్నీ మరచి పోవుటకుంది కాదై ఏకాంత వేళ, లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే. Awesome. Okay. Guys, మరి మీరు see, music also comes with a cost, right? Your equipment is very expensive. I know the ones which we buy itself, we feel it is expensive. I know what you are using is far higher than what we are using. So how do you manage your finances? How many opportunities you get in a month? అంటే ఇట్ ఈస్ జనరలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ సాయి. కొన్ని సో చిన్నవి యూ బిల్డ్ ఐదర్ సేవ్ మనీ ఆర్ యూ బిల్డ్ స్మాల్ థింగ్స్ అండ్ దెన్ యూ బిల్డ్. కొన్ని కొంటాము, కొన్ని అమ్మేస్తాం, కొన్ని మళ్ళీ కొన్ని లోన్ తీసుకుంటాం అండ్ విల్ బై కొన్ని. సో యూ హ్యావ్ టు స్ట్రాటజికలీ థింక్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఒక్క డైరెక్షన్ ఉంటేనే కానీ ఓకే నేను ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ కొంతకాలం వరకు, సో నేను ఇన్వెస్ట్ చేయాలి అని ఒక రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే గిగ్స్ అండ్ ఆల్ పేమెంట్స్ కూడా కొన్నిసార్లు టైంలో రావు. సో యూ హ్యావ్ టు రియల్లీ థింక్ ఓకే మంత్లీ పే చేయగలనా లేదా. సో అట్లాంటి రిస్కీ థింగ్, బట్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు, లేకపోతే ఒక స్టేజ్ లోని ప్రొఫెషనల్ స్టేజ్ లో యూ కెనాట్ పర్ఫార్మ్. So if somebody wants to reach Kalakari, how should they reach? They can reach us through social media. Instagram loni through Instagram they can reach us. Ma phone number undi, email ID undi. Okay. So I'll display Kalakari Instagram ID, guys, here. I'll display it here. So okay, anybody wants to approach them, you can reach them through
their Instagram. Their contact number akkade untundi Instagram lo. You can reach them. Thanks a lot for giving me this much time. I really enjoyed. థ్యాంక్ యూ మనీపర్స్ అండ్ సాయి గారు ఫర్ టేకింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మమ్మల్ని మా బ్యాండ్ అనేది ఒకటి ఉంది. అఫ్ కోర్స్ మేము మీకు మొన్న చెప్పినా కూడా మీరు అదే అన్నారు, నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నానని. బట్ స్టిల్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కన్విక్షన్. మీకు అంతమంది పెద్ద మ్యూజిషియన్స్ తెలిసినా మా కంటెంట్ నచ్చిందని చెప్పి మీరు అంటే మమ్మల్ని చూస్ చేసుకున్నారు టు బ్రింగ్ అస్ అవుట్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. మా మ్యూజిక్ మీకు నచ్చితే మీ అందరూ ఆడియన్స్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కంటిన్యూ మమ్మల్ని మా పాటలు అవి వినడం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ అబౌట్ కళాకారి టీమ్ ఎంట్రీ గైస్. యంగ్ టీమ్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉండి అంటే ఇంట్రెస్టింగ్ స్కిల్ కానీ లేకపోతే మీరు ఏదైనా న్యూ ప్రోడక్ట్ని ఇన్నోవేట్ చేసినా కూడా చాలామందికి షేర్ చేద్దాం అనుకున్నట్టయితే మన ఛానల్ ద్వారా మీరు moneypustalks@gmail.com ఏదైతే ఈమెయిల్ ఐడి కనబడుతుందో ఆ ఈమెయిల్ ఐడికి డీటెయిల్గా మెయిల్ రాసినట్టయితే మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఇంటర్వ్యూ నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇంటర్వ్యూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన మనీపస్ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుస్తాం. టిల్ దెన్ హ్యావ్ ఫన్. Passion in your soul. It's what more than gold. 1 time, 2 time, 3 time. Every time the same line, the stage you repeat it. But this is your moment and you gotta seize it. This part right here is your story. You're right. సంకల్పమైన ధైర్యమైంది నా తోడుగా
మనసు నిండా నీ ఊహలే మరి ఈ లోకమంతా మాయమాయని నీ జ్ఞాపకాలే నన్ను మురిపించేనే పిచ్చివాడినయ్యా నీ కోసం మై మరచిపోయా మాయలో నీతో ఉంటే జీవితం స్వర్గమేగా ప్రతిరోజు నిన్ను చూసేందుకు చాలానే నా కళ్ళు లోకమంతా దక్కినా నువ్వు లేకపోతే వ్యర్థమే కదా ఏదో చెప్పాలని ఎన్నో అనాలని ఆశగా ఉందిలే. మాటల్లో మౌనంలో వర్ణించలేని ప్రేమిని ప్రపంచమంతా నా కన్నుల్లో నీలాగున్నాదే ఎటు చూసినా నీ రూపం నాకు కనిపిస్తూ ఉందే నీ తోడు ఉంటా నాతో రాచని నా మనసు నిండా నీ ఊహలే మరి ఈ లోకమంతా మాయమాయని నీ జ్ఞాపకాలే నన్ను మురిపించేనే పిచ్చివాడినయ్యా నీ కోసం మై మరచిపోయా మాయలో నీతో ఉంటే జీవితం స్వర్గమేగా Hi guys, we are Kalahari and thank you so much for watching this video. If you like our music, please like the video and subscribe to our channel. And do not forget to click the bell icon for notifications because we have some really exciting music coming up and we are super excited to share that with you. So make sure to subscribe. Thank you once again from all of us. This is Kalahari. Yes. Subscribe.